అన్ని అబద్ధాలు మీకు తెలుసు, మీడియాకు తెలుసు. నాకు గుర్తుండి సంఘటన జరిగింది 8కో ఎంతకో అయితే 9:30 తర్వాత ఎప్పుడు అసలు ఫస్ట్ ఫొటోస్ బయటకు ఇచ్చాం 1 అవర్ తర్వాత. ఫొటోస్ అసలు ఫస్ట్ జరిగింది అనగానే అది ఎంత దాని సివిరిటీ కూడా మాకు తెలియదు. బహుశా ఎవడో ఆకతాయి విసిరిండొచ్చు, కింది నుంచి విసిరినాడే. కానీ తర్వాత చూసిన తర్వాత ఆ బ్లీడింగ్ కానీ, ఆ జరిగిన స్పాట్ కానీ, ఆ డెప్త్ కనపడుతున్నది కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ అయిన తర్వాత ఇది సంథింగ్, ఇది ఎవరో షూట్ చేస్తే లేదా క్యాటాపుల్ట్ ముందు క్యాటాపుల్ట్ అనుకున్నాం, తర్వాత ఎయిర్ గన్, ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చాక ఈ సివిరిటీ తెలియాలి కాబట్టి రిలీజ్ చేయాలని అప్పుడు రిలీజ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారి లాగా వాళ్ళ పార్టీలాగా డ్రామాలు ఆడాలంటే వాళ్ళ నెట్టు చేయదు. ఆ తర్వాత అరగంటకు బయటకు వచ్చి మాట్లాడేది జరిగింది. సీరియస్ సంఘటన. నాయకులు మాట్లాడకుండా ఎందుకుంటారు? తెలియగానే ఫోన్ రావడం అంటే మీకు మీడియా కూడా వచ్చింటాయి జిల్లాల్లో కూడా ఏం జరిగింది అని రియాక్ట్ అవుతారు. మనం ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నాయకుడికి ఇలాంటి జరిగింది అన్నప్పుడు రియాక్ట్ కాకుండా ఎందుకుంటారు? సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, పోలీస్ వైఫల్యం వల్ల జరిగిందని టీడీపీ ఈసీఐ ఒక లెటర్ రాస్తుంది సార్. డీజీపీ గారిని విజయవాడ సిపిని ట్రాన్స్ఫర్ చేయాలి. అదే మాకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ మా భద్రత గురించి పట్టేట్టు మాట్లాడుతున్నారు. 2 అంటున్నారు వాళ్ళు. ఒకటి కరెంటు తీశారని, చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కినా తీస్తారు, అంటే ఎవరో చస్తాడు తగిలి. వాళ్ళ కరెంటు వైర్లు ఆయన ఎక్కినా బస్సు ఎక్కినా ఎక్కడైనా ఎవరో తీక తప్పదు. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎక్కినా కూడా తీస్తారు. ఒకవేళ తీయకపోతే ఆయన మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తాడు. ఆ వైర్లు ఎవరికైనా తగలొచ్చు, తెగి పడవచ్చు. అందువల్ల ఆ సేఫ్టీ దీనికోసం అది చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. రెండోది భద్రతా వైఫల్యం. దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యం అనేది మెయిన్ అవుతుంది. అది డిపార్ట్మెంట్ తెలుసుకుంటుంది, గవర్నమెంట్ తెలుస్తుంది. వీళ్ళకి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది అడిగితే ఎవరు దాడి చేశారో పట్టుకోమని అడగాల. అది అడగట్లేదు ఎందుకు? ఇక్కడ దీని నుంచి డైవర్ట్ చేసి చేతులారా చేసుకున్నారో లేకపోతే చుట్టూ ఉండేవాళ్ళు సరిగా లేరని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అది తమ మీద వస్తున్న దాన్ని తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. నిజానికి భద్రతా వైఫల్యం గురించి వాళ్ళు ఏం చేయగలరు? ఇక్కడ ఎవరైనా భద్రతా వైఫల్యం వల్ల జరిగిందంటే అప్పుడు అలిపిరి సంఘటన జరిగింది. నాకు గుర్తుండే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అది భద్రతా వైఫల్యం అని ఏమనలా, సంఘీభావంగా వెళ్లారు, మౌన దీక్ష చేశారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరగడం అనేది అటాక్ చేసేవాడు ఎంత భద్రత ఉన్నా ఏ రకంగా చేయించుకొని వాడికి ఉంటుంది ఆలోచన. దాన్ని డిఫెండ్ చేయడంలో పబ్లిక్లో ఉన్నప్పుడు కుదరకపోతే ఎందుకు కుదరలేదు, ఏమన్నా అలాంటి లేయర్స్ అనుకున్నది లేవా, వలయాలు కానీ ఇంకోటి కానీ సెక్యూరిటీ తగినంత లేదా అనేది తర్వాత చూసుకుంటారు. బట్ ఇమ్మీడియట్ అటెన్షన్ దేని మీద ఉండాలి? అరే కొంచెం ఇది అయితే మనిషికి ఏమయ్యేది అనే ఆలోచన రావాలి. ఎవరు అటాక్ చేస్తారో వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకోమని అడగాలి, త్వరగా కోలుకోమని ఆకాంక్షించాలి. మా వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళని అంటున్నది కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటే మీరు అంటున్నది కరెక్ట్ కాదబ్బా మాకు సంబంధం లేదని చెప్పచ్చు. అంతేగాని వాళ్ళే కంక్లూజన్కి వచ్చి యారింది గవర్నమెంట్ అన్నట్టు ఇంకోటి అన్నట్టు డెసిషన్ మేకర్స్ అయినట్టు అది భద్రతా వైఫల్యం, కరెంటు తీసుకొని చేతులారా చేసుకున్నాడు, డ్రామాలు వేసుకున్నారు, ఇవన్నీ అనడం చూస్తే మరింత బలపడుతుంది మా అనుమానం. వీళ్ళేదాన్ని అనుకున్నా ట్వీట్లు తర్వాత ట్వీట్లు పెట్టడం లోకల్ బీజేపీ లీడర్లు ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? చంద్రబాబు దాన్ని ఖండించారు, లోకల్ ఏమో డ్రామా అంటున్నారు. అదే నేను అదే అన్నా కదా, ఆయన అట్లా ఖండించడము, ఆయన కూడా ఏదో అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నాడు. ముందు వాడిని పట్టుకోమని కాదు, ఈయన త్వరగా కోలుకోవాలో దాని మీద కాకుండా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినంత వరకు మోడీ గారు అనేది ఆయన ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా ప్రజల్లో ఉండాలనుకుంటే, రాజకీయాలు సీరియస్ గా చేయాలనుకున్న వాళ్ళు అట్టే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు ఇంకోరికి జరగచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఏదున్నా డిబేట్ల ద్వారా జరగాల, చర్చలు కానీ మనం అభిప్రాయాలు చెప్పుకోవాలా, విభేదించవచ్చు. అంతేగాని ఇలాంటివి జరిగితే రేపు జనంలోకి ఎవరు పోవాలనే కూడా భయపడతారు. ఇవి పరిష్కారం అనుకుంటే అలాంటివి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తారు. ఈ రాష్ట్రంలో మన కర్మ ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహారంలోనే దానికి భిన్నంగా జరుగుతుంది. అదే ఇది ఎవడన్నా మనిషిని ఎవరు నమ్ముతాడా? ఎవడో రాక్షసులు అయితే తప్ప ఇలాంటి ఆలోచన వస్తుందా? మనిషిని ఎవరికి ఎవరికైనా వస్తుందా? అటాక్ కొట్టుకుంటారా? చంద్రబాబుని కొట్టుకోమని చూస్తా. అలిపిరిలో ఆయన ఎట్లా ఎగిరిపడినాడా? తనే చేసుకున్నాడు సానుభూతి కోసం మన ఎన్నికలు పోవాలని చూశాడు కదా. అప్పుడు ఎవరు అనలేదు, ఇలాంటి చిల్లర మాటలు ఎవరు మాట్లాడలేదు. అనడానికి ఎట్లా వస్తుంది అంటే జనం ఉమ్మేస్తారు మొహం మీద అనేది ఉండాలి కదా. వీళ్ళకి ఆలోచన కూడా ఉన్నట్లేదు. అసలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఇంతకుముందు కూడా అక్రమంగా ఏమేం చేసినా ఎన్ని చేసినా, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దాష్టీకాలు అవన్నీ ఎన్ని ఉన్నా, దుర్మార్గాలు ఎన్ని ఉన్నా కూడా శాంతియుతంగానే ఎదుర్కొంటూ వచ్చాం. ప్రజలకు తీర్పు కోరాం, ప్రజలు కూడా అట్లే ఆదరించారు. ఈ రోజు కూడా అంతే. వాడు ఎవడో చేసిన వాడు ఎవడో దొరకడం ఎట్లా, చట్టం దాని పని చేసే దానికి తగినట్టు మనం వీలైనంత వరకు వాళ్ళకి స్పేస్ ఇవ్వాలనే ఆలోచన. అలాగే ఇలాంటి వాటిలో పడడం కాకుండా అందుకే రేపొద్దున మళ్ళీ యాత్ర మొదలవుతుంది. ఈ రోజు విశ్రాంతి తీసుకుని రేపొద్దున మొదలవుతుంది. అల్టిమేట్ ఇది ప్రజా కోర్టులో ఉన్నాం, ప్రజల నిర్ణేతలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు భయం, బాధ, అక్కసు, కడుపు మంట అయితే దాని నుంచి వచ్చిందే. ఈరోజు నిర్ణయించుకునే అది కనపడుతోంది. మేము మనం ఉండేది ప్రజలకు మనం చెప్పాలా, అక్కడి నుంచి తీర్పు పొందాలనుకుంటున్నాం. కాబట్టి ఆ మార్గంలోనే పోతాం తప్ప ఇలాంటి మార్గంలో పోము.